ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో ప్రభుత్వం పాలన ఉందో లేదో తెలియటం లేదన్నారు. నేతల బిల్లులు చెల్లింపు కోసం కమిషన్లకు అలవాటు పడ్డారని ఆరోపించారు. ఇక హైదరాబాద్ నల్లకుంటలోని శంకర్మఠ్ ఆలయాన్ని బండి సంజయ్ దర్శించుకున్నారు. శంకర్మఠ్లో శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి మహాస్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు నిజంగా చాలా సిగ్గుచేటు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పాలకులు అన్న మాటను నిలబెట్టుకోరా? ఒక్కసారి పాలకుల నోటి నుంచి మంత్రుల ముఖ్యమంత్రి గారు గాని మంత్రుల నోటి నుంచి ఒక్క మాట వచ్చిందంటే అది తూచా తప్పకుండా అమలు జరగాలి. అది దాన్నే ప్రభుత్వం అంటారు, వాళ్ళనే పాలకులు అంటారు. కానీ ఈ ప్రభుత్వము కమిషన్లకు అలవాటు పడ్డారు. ఇవాళ ఏడ చూసినా కూడా కమిషన్లు పంచుకోవడంలో కొట్టాడుకుంటున్నారు అని చెప్పి కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి, బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయని చెప్పి ఇలా పూర్తిగా ప్రజల లోపల చర్చ జరుగుతున్నది వాస్తవం కూడా. దీన్ని ఏ మంత్రి ఖండించాలి ఇంతవరకు? నేను యాజమాన్యం కూడా చెప్పిన, మీరు ప్రభుత్వం మాటలు నమ్మి మీరు సమ్మె విరమిస్తే మీ సమస్య పరిష్కారం కాదు అని చెప్పినా కూడా మేము ఇవాళ ప్రతిసారి చర్చలు పిలుస్తున్నారు, ఇవాళ సమ్మె విరింపజేస్తున్నారు, ఒక్క పైసా ఇస్తున్నారు. ఇవాళ లాస్ట్కు విద్యార్థుల పరిస్థితి ఏంది? ఇవాళ విద్యార్థుల పరిస్థితి రోడ్డు మీద వాళ్ళ పరిస్థితి పెంచింది. వాళ్ళ జీవితాలు, వాళ్ళ భావి భవిష్యత్తు సర్వనాశనమయ్యే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం లోపల వచ్చింది. ఎందుకంటేనే యాజమాన్యాలు వాళ్ళకు సమావేశం పెట్టుకున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితిలో 3వ తారీఖు నాడు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈసారి వెనుకపోయే ప్రసక్తి లేదు. పూర్తి 10,000 కోట్ల రూపాయలు మాకు బిల్లు పేమెంట్స్ వచ్చే వరకు కూడా మేము సమ్మె విరమించమని చెప్పి చాలా సీరియస్ గా చర్చ జరిపారు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు, పేరెంట్స్, యాజమాన్యాలు, ఉపాధ్యాయులు రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది.